ఈ పక్షి పేరు గిజిగాడు. ఎంత అందంగా అల్లుకున్నాయి వీటి గూళ్ళు. మొన్న చెట్టు కొడుతుంటే కొమ్మ ఇరిగితే దానికి అటాచ్ చేశా, ఎందుకంటే పాపం కదా, ఎంత కష్టపడి కట్టుకున్నాయి. ఓ ఇవన్నీ ఉన్నాయని ఇది కొట్టకుండా ఆపిను, ఎందుకంటే పాపం ఇక పైన ఉన్నాయి. నేనేమో చేస్తాను అనుకుంటానే. అవి గిజిగాడు, వీటి పేరు గిజిగాడు. మామూలుగా ఉండే ఈ గూళ్ళు చాలా వరకు కొంతమంది తెలియకపోవచ్చు ఇంత అందంగా అల్లుకుంటాయని. మా పిల్లలు తీసుకురమ్మంటారు కానీ నేను తీసుకెళ్ళాను, ఎందుకంటే పాపం అవి అంత కష్టపడి కట్టుకున్నాయి కదా. ఇప్పుడు జూన్ లాస్ట్, జూలై, ఆగస్టు లాస్ట్ వరకు ఇవి పిల్లలు చేసి బయటకు వస్తాయి. పిల్లలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటి ఎంత బాగా. అన్ని పైన ఉన్నాయి, పోల్ మీద వస్తున్నాయి. ఇక్కడ ఏమో చేస్తాను అనుకుంటాను. అవన్నీ మనిషి అనుకుంటాడు, ఏమనుకుంటాడు అంటే, ఓ నేను ఇట్లా కట్టినా అట్లా కట్టినా అనుకుంటాడు. కానీ వాటి తెలివి వేరు. అగో పోతున్నాయి, ఆడిపోతున్నాయి, ఇటు వస్తున్నాయి, అంత ముద్దు వస్తున్నాయి అవి. గ్రేట్. ఓ ఓ అవే చాలా సంతోషంగా ఉంది. ఇవి అందరి దగ్గర ఇవి గూళ్ళు పెట్టాయి, అంటే అందరి బావులల్లా. వీటికి ఎక్కడైతే వీటికి స్వేచ్ఛాభావం ఉంటుందో అక్కడే ఇలా గూళ్ళు కట్టుకుంటాయి. పాములు, ఎలకలు అట్లాంటి వాటి నుండి రక్షించుకోవడానికే ఇట్లాంటి కొత్త కొమ్మలకు, చిన్న కొమ్మ ఒక్కో టైంలో ఇవి పాపం పిల్లలు కూడా బాయిలో పడే అవకాశం ఉంటుంది. అంత బాగుంది. ఇప్పుడు కొత్తగా తయారు చేస్తుంది ఒకటి, అంత బాగుంది ఇది. ఆల్రెడీ ఇగో ఇక్కడ కింద కనపడుతుంది పొడుగు, అందులో ఆల్రెడీ పిల్లలు ఉన్నాయి. ఇక్కడ ఏమో చేస్తాను అనుకుంటాను. ఇక్కడ కనపడుతుంది కదా, కొత్త గూడు కనపడుతుంది, కొత్త గూడు అల్లుతుంది, ఎగిరిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. చూడండి వీడియోస్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్.